హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు ఈ మార్పును గమనించకపోతే మార్చి నెలలో భారీ నష్టమే అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. సో, మార్పు ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆదాయపు పన్ను విషయంలో ఒక అత్యంత కీలకమైన మార్పును గమనించకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త పన్ను విధానాన్ని అనుసరించేవారు ఈ విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పన్ను రీబేట్ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించడంతో చాలామంది తమ ఆదాయం 15,00,000 వరకు ఉన్న పెద్ద పన్ను పడదని అపోహపడుతూ ఉన్నారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. వచ్చే మార్చి నెల నుండి వర్తించే నిబంధనల ప్రకారంగా మీ వార్షిక ఆదాయం 12,75,000 దాటితే కేవలం ఆ అదనపు 5,000 ఆదాయం కోసం మీరు ఏకంగా రూ. 60,750 పన్ను చెల్లించాల్సొస్తుంది. ఇక్కడే మనం గమనించాల్సిన ప్రధాన వ్యత్యాసం పన్ను మినహాయింపు మరియు పన్ను రీబేటు మధ్య ఉంది. ప్రభుత్వం పెంచింది రీబేట్ పరిమితి మాత్రమే. అంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 మరియు రీబేటు 12,00,000 కలుపుకొని మొత్తం 12,75,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి రీబేట్ వర్తించి పన్ను సున్నా అవుతుంది. నెలకు సుమారు రూ. 6,250 వేతనం తీసుకునే వారికి ఇది వర్తిస్తుంది. కానీ మీ ఆదాయం పరిమితి కంటే రూపాయి దాటినా సరే మీరు రీబేట్ పొందే అర్హతను కోల్పోతారు. అప్పుడు మీ మొత్తం ఆదాయంపై స్లాబ్ రేట్ ప్రకారం పన్ను చెల్లిస్తారు. దీనికి ఒక ఉదాహరణతో అర్థం చేసుకుంటే, ఒక ఉద్యోగి వార్షిక ఆదాయం 12,800 అనుకుందాము. ఇది మినహాయింపు పరిమితి కంటే కేవలం 5,000 మాత్రమే ఎక్కువ. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసివేయగా మిగిలిన రూ. 12,05,000పై పన్ను ఇలా ఉంటుంది. మొదటి 4,00,000కు 0, తదుపరి 4,00,000 నుంచి 8,00,000 వరకు 5% చొప్పున 20,000 పన్ను. తర్వాత 8,00,000 నుంచి 12,00,000 వరకు 10% చొప్పున రూ. 40,000 పన్ను పడుతుంది. ఇక మిగిలిన రూ. 5,000 ఆదాయం 12,00,000 స్లాబ్ దాటిపోయింది కాబట్టి ఇక దానిపై 15% చొప్పున రూ. 750 పన్ను పడుతుంది. వెరసి మొత్తం పన్ను రూ. 60,750 అవుతుంది. ఖచ్చితంగా 12,75,000 దగ్గర ఆగిపోతే సున్నా పన్ను కట్టే వ్యక్తి కేవలం 5,000 అదనంగా సంపాదించినందుకు 60,000కు పైగా పన్ను కట్టడం అంటే ఇది పెద్ద ఆర్థిక భారమే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం మీ జీతం మాత్రమే మీ ఆదాయం కాదు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ములపై వచ్చే వడ్డీ మరియు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీని కూడా ఆదాయపు పన్ను శాఖ మీ వార్షిక ఆదాయం కిందకే లెక్కిస్తుందనమాట. ముఖ్యంగా పెన్షనర్లు తమ డిపాజిట్లపై వచ్చే వడ్డీని లెక్కించడంలో పొరపాట్లు చేస్తే రీబేట్ పరిమితి పోయి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అయితే షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ వంటి క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం ఆదాయంతో కలపబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటిపై విడిగా క్యాపిటల్ గెయిన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పన్ను ప్రణాళికను ఇప్పుడే చూసుకోవాలి. సో, మార్చి నెల జీతం అందేలోపే మీ యొక్క మొత్తం ఆదాయం 12,75,000 అనే ప్రమాదకర రేఖకు అటు ఇటుగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమము. పన్ను ఆదా చేసే మార్గాలను వెతకడం కంటే మీ ఆదాయం రీబేటు పరిమితిని దాటకుండా చూసుకోవడము ఈ కొత్త విధానంలో అత్యంత కీలకం. లేదంటే మీరు కష్టపడి సంపాదించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని పన్ను రూపంలో ప్రభుత్వానికి సమర్పించుకోవాల్సొస్తుంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగ సంఘాలు ఈ క్లిఫ్ ఎఫెక్ట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.